ఇక ఏపీలో ఉగాది నుంచి పీ4 సర్వే అంటే ఏంటి? ఏం చేస్తారు? మనకొచ్చే లాభాలేంటి? అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఇక ఏపీలో ఉగాది పండుగ రోజున పీ4 విధానం ప్రారంభించనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం పీ4 విధానాన్ని రూపొందిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు తెలిపింది. ఇక ముందుగా 4 గ్రామాల్లో పీ4 విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇక పీ4పై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని ఆయన చెప్పారు. పేదల సాధికారతకు, వారిని ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు దీన్ని చేపడుతున్నామని వివరించారు. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ4 ముఖ్య ఉద్దేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక పీ4 కోసం నిర్మాణాత్మకమైన, స్థిరమైన విధానం ఉండాలని అధికారులతో చెప్పారు. అర్హత ఉన్న కుటుంబాలను డేటాబేస్, హౌస్ హోల్డ్ సర్వే, అలాగనే గ్రామ సభ ద్వారా గుర్తించాలన్నారు. 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలపై సర్వే చేస్తున్నామని చంద్రబాబు గారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్లు, అలాగనే 4 వీలర్ ఉన్నవారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్న వాళ్ళు అనర్హులు. అలాగనే మున్సిపల్ ఏరియాల్లో సొంత ఆస్తి ఉన్నవారు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు పీ4 నుండి మినహాయింపు ఉంటుంది. ఇక ఇప్పటికే అందుతున్న పథకాలకు అదనంగా పీ4 ద్వారా పేదలకు సాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మధ్య నీతి ఆయోగ్లో పీ4పై చంద్రబాబు మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సమాజంలోనే అట్టడుగు 20% మందిని ఉద్ధరించడానికి అగ్రశ్రేణి 10% సంపన్న వ్యక్తులు సహకరించేలా చూడటం ద్వారా ఆర్థిక అంతరాయాన్ని తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ నమూనా సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన వెల్లడించారు. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, తద్వారా పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతోందని చంద్రబాబు వివరించారు. ఇక ఏపీలో తాము ఈ విధానాన్ని అమలుకు తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. స్వల్పకాలంలో పేదరికాన్ని తగ్గించటం, మధ్యకాలంలో నిరంతర సాధికారత సాధించటం, ఉన్నవారు లేనివారి మధ్య అంతరాయాన్ని గణనీయంగా తగ్గించటమే దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి చర్యల ఏకైక లక్ష్యం ఉపాధి కల్పన అని చంద్రబాబు చెప్పారు. ఇది మన జాతీయ ప్రాధాన్యతగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి అనే దానికి బదులు ఎంత ఉపాధిని సృష్టిస్తారు అనేది మనం అడగాలి అని చంద్రబాబు అన్నారు. పుష్కలంగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా ప్రపంచ శ్రామిక శక్తికి అత్యంత ముఖ్యమైన వనరుగా మనం ఉద్భవించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంతిమంగా దేశం బలం దాని ప్రజలే అని చంద్రబాబు స్పష్టం చేశారు.